వెల్కమ్ ఫుడీస్. ఇవాళ రెసిపీ బాయిల్డ్ ఎగ్ ఫ్రై. సింపుల్గా అయిపోయే ఈ ఎగ్ ఫ్రై సైడ్ డిష్గా సర్వ్ చేసుకోవచ్చు. ఇంకా కర్రీస్ ఏం లేకున్నా ఈ మసాలాతో రైస్ మొత్తం కడుపు నిండా తినేయచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది కూడా. సరే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా? చలో. దానికోసం ముందుగా ఎగ్స్ ఉడికించుకోవాలి. సాల్ట్ వేసి ఒక 15 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉడికించిన ఎగ్స్ని ఒక 5 నిమిషాలు చల్లటి నీటిలో వేస్తే ఈ విధంగా పెంకు ఈజీగా వచ్చేస్తుంది. ఇవాళ అయితే ఒక 4 ఎగ్స్తో రెసిపీ చూద్దాం. తీసుకున్న ఎగ్స్ని ఈ విధంగా పెంకు తీసి మధ్యలో 2 భాగాలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఈ విధంగా అన్ని ఎగ్స్ని కట్ చేసుకున్నాక వీటిని పక్కన పెట్టి ఒక కిచెన్ రోల్ కానీ మిక్సీ జార్ కానీ తీసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ మిరియాలు, 1 చిన్న టీ స్పూన్ ధనియా పొడి, కారం. ఆల్రెడీ మిరియాలు కూడా వేసాం కాబట్టి రుచిని బట్టి తినే కారంను బట్టి ఇక్కడ కారం వేసుకోవాలి. ఫైనల్గా 1/2 టీ స్పూన్ పసుపు, రుచికి తగ్గట్టు సాల్ట్ కూడా వేసి వీటిని మెత్తని పొడిలా దంచుకోవాలి. ఎగ్ ఫ్రైలో మసాలా ఎక్కువగా కావాలి అనుకుంటే ఇక్కడ వేసిన పదార్థాలు ఇంకొంచెం వేసుకోవచ్చు. మిరియాలు మొత్తం ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత ఇందులోకి ఒక 12 దాకా తొక్కతో సహా వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని మరీ మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాని ఒక ప్లేట్లోకి తీసి పెట్టుకోవాలి. ఉడికించిన ఎగ్స్తో పాటు ఈ మసాలాను పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఒక 5-6 స్పూన్స్ ఆయిల్ వేశాక ఆయిల్ హీట్ అయిన తర్వాత 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసిన జీలకర్ర వేగి మంచి స్మెల్ వచ్చింది అనుకున్నాక ఇందాక రెడీగా పెట్టుకున్న ఎగ్స్ వేసుకోవాలి. ఆ తర్వాత వీటిని ఒకవైపు రంగు మారేంత వరకు లో ఫ్లేమ్లో 2-3 నిమిషాలు వేయించాలి. చూడండి, ఈ విధంగా ఒకవైపు రంగు మారాయి అనుకున్నాక ఇంకొక వైపుకు తిప్పుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ అన్నిటినీ ఒకవైపుకు తిప్పాక ఇందాక గ్రైండ్ చేసుకున్న మసాలా వేసుకోవాలి. మసాలాతో పాటు ఫ్రెష్గా కరివేపాకు రెమ్మలు వేసుకోవాలి. ఆ తర్వాత వేసిన ఈ మసాలా కరివేపాకు ఆయిల్లో ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించాలి. ఈ విధంగా ఈ మసాలా మొత్తం ఎగ్స్కి పట్టేలా కలుపుకుంటూ మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలి. ఇక్కడ లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలని గుర్తుంచుకోవాలి. ఒక 3-4 నిమిషాలు ఈ విధంగా వేయించగా నురగలాగా ఈ విధంగా వచ్చిన తర్వాత మంచి స్మెల్ కూడా వస్తుంది. ఈ స్టేజ్లో ఎగ్స్ను అటు ఇటు తిప్పుకుంటూ ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే ఈ స్టేజ్లో వేసుకోవచ్చు. మసాలా వేగి మంచి స్మెల్ వచ్చి ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక ఉంటే ఫ్రెష్గా కొత్తిమీర వేసుకోవాలి. కొత్తిమీర వేసి 1 నిమిషం వేయించి స్టవ్ ఆఫ్ చేసుకుంటే అయిపోయింది ఎగ్ ఫ్రై. నేనైతే ఈ ఎగ్ ఫ్రైని రైస్లోకి సర్వ్ చేసుకున్న. ఈ మసాలా రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. సరే, మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.